విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. 90s అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి. ఈటీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ఒక వెబ్ సిరీస్ ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి డైరెక్టరు మా ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్ అమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడు, ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను. అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి లేదు, చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇయ్యడు, అతనికి ఉంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు, అది వేరే విషయం. చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు. డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ విన్ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్, ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ. అంటే మీరు నమ్మరు, అంతా 25 years 26 27 years వాళ్ళే ఉన్నారు. సాయికృష్ణ గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు. నా 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 50వ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాడు అతను, నిజం చెప్తున్నాను నేను. సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా. కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు, కానీ న్యాయంగా అయితే అలా కాదు. ఆయన కూడా చాలా చిన్నాడు. అందరూ నితిన్ గారు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ ఎంగేజ్మెంట్. ఏం చెప్తాం వీళ్ళందరికీ. అక్కడ మహాలక్ష్మి ఉంది, మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు. మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరూ యంగ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇలాంటి యంగ్ బ్యాచ్తో ట్రావెల్ అవ్వండి. యంగ్ బ్యాచ్, నేను 25 30లో ఉన్నప్పుడే నాకు ఒక కెరీర్ ఏర్పడింది. వీళ్ళతో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న దరిద్రాలు ఏమైనా ఉన్నా మనకి నెట్టుకొని వెళ్ళిపోతుంది అది. సో యంగ్ బ్లడ్, నిజంగా చెప్తున్నా, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం. వాళ్ళకుండే తపన, వాళ్ళు చేయాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు పోయి అక్కడే పడుకుంటారు, అక్కడే కూర్చుంటారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు. వాళ్ళ చూసి మనం కూడా ఏడు అనుకుంటారని మనం కూడా వాళ్ళకంటే ఇంకో కొంచెం మన కిందే కూర్చొని మీరు కూర్చుంటారా అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు. అంత బాగా ఈ సిరీస్ని. అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం ఒక గొప్ప టెక్నీషియన్ అండి, అన్డౌటెడ్లీ. ఆయన రీసెంట్గా ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు. మామూలుగా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి, సినిమాల గురించి ఒక స్క్రిప్ట్ చెప్పాడండి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి వాళ్ళ. అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం తెలుగు సినిమాకి. ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్ లండన్లో విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు. ఆయన చిన్నోడు కాదు నవీన్ మేడారం. తను అన్నీ కూడా నాకు మొత్తం తన విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు, ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ ఇస్తే షాక్ తింటాం, ఎగ్జాగరేషన్గా ఉంటుంది. సో వెరీ గుడ్ టెక్నీషియన్. తాను ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయటం అనేది డెఫినెట్గా ఆయన అంటే కథని జడ్జ్ చేసి కథ బాగుంటే ఆడుతుందని నమ్మి దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఇంకో కుర్రోడికి లైఫ్ ఇవ్వటం అనేది ఇంకో డైరెక్టరు, అది హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా నవీన్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బ్రహ్మాండంగా మీకు. అలాగే మా కెమెరామెన్ అజింబాయ్ ఏడి తోపు, తమిళ్ సినిమా ఏం బిర్యానీ అది మంది, కడసల బిర్యానీ, తోపు ఫిలిం, తోపు కెమెరామెన్. అలాగే ఇప్పుడు గూఢాచారి 2 ఆయనే కెమెరామెన్. సో ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది పెద్దగా, ఆ ఫిలిమ్స్ గురించి చెప్తేనే మనకు అర్థమైపోద్ది. గొప్ప టెక్నీషియన్. అదే కుర్రోళ్ళతో ట్రావెల్ అవ్వటమే బెటర్ అని నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. ఏదోటి మన మీద ఉన్న గౌరవంతో లాక్కొని పోతారని కూడా అర్థమైంది నాకు. అలాగే మన ఈటీవీ మొత్తం టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళే కోఆర్డినేట్ చేయడం. జనరల్గా ఏంటంటే క్రియేటివ్ హెడ్ అంటే ఏంటంటే ఆయన ఒక ఆఫీస్లో కూర్చొని ఇదివరకటి రోజుల్లో మంచి చక్కటి బిర్యానీలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బాగా మనల్ని జడ్జ్ చేస్తూ మన గురించి తెలియకపోయినా ఆర్టిస్టులు అట్లా ఉండేది. కానీ నితిన్ అలా కాదు. ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయనే ఫస్ట్, అసలు యాక్చువల్గా ఈ కథ గురించి ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంక మిగతా ప్రాజెక్టులకు కూడా తనంతా డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక టీం దొరకటం డెఫినెట్గా చాలా లక్. ఈటీవీ విన్ యాప్కి డెఫినెట్గా మంచి టీం దొరికింది. సో ఈ సిరీస్ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ముందుకెళ్ళగలిగితే తెలుగు సినిమాలో, తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన లైక్ ఆహా, లైక్ ఇప్పుడు ఈటీవీ విన్, అలాగే ఈ సిరీస్కి మ్యూజిక్ చేసినటువంటి సురేష్ ఎంత బాగా అంటే ఒకటండి, నీ టాలెంట్ ఫస్ట్ కాదు, నీ బిహేవియర్ ఫస్ట్. అది మిమ్మల్ని ఆఫీస్ దాకా, ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తుంది. సో ఆ బిహేవియర్ ఎలాగుందో దానికి 10 times తన వర్క్ డెఫినెట్గా అంత బాగుంది ఈ సిరీస్లో.
అలాగే ఆర్ట్ డైరెక్టరు ఈయన మాకు ఇప్పుడు కాదు 70s నుంచే తెలుసు. మా సినిమాలకు చేశారు వీరు కూడా. సో మొత్తం 70s నుంచి 90s దాకా గట్టి టీమే ఉంది దీనికి. సో హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఏలరా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.